మొత్తు వదలరా 2019లో కీరవాణి కుమారుడు శ్రీసింహ హీరోగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన మొత్తు వదలరా 2 గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా సినిమా బాగుందని ప్రతి ఒక్కరు అంటున్నారు. వీకెండ్లో దాదాపు 65% ఆక్యుపెన్సీ కనిపిస్తోందంటే ఈ సినిమా ఎంతలా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు, అగ్ర నిర్మాతలు, దర్శకులు, కమెడియన్స్ అందరూ కూడా ఈ సినిమా చాలా బాగుందని చూసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు, బెస్ట్ విషెస్ని కూడా టీంకి తెలియజేస్తూ ఉన్నారు. శ్రీసింహ సత్య కామెడీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. డైరెక్టర్ రితేష్ రాణా టేకింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 5 రోజుల్లో ఎంత వసూలు సాధించిందో అనలిస్ట్ రిపోర్ట్ ప్రకారం చూద్దాం. మొత్తు వదలరా 2 సీక్వెల్ హైప్తో వచ్చి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రితేష్ రాణా డైరెక్షన్, శ్రీసింహ, సత్య యాక్టింగ్కు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా సత్య కామెడీకి ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. ఈ మూవీ ఓవర్సీస్లో అయితే అద్భుతమైనటువంటి కలెక్షన్స్ అయితే తీసుకొస్తుంది. తొలి రోజే $150,000 మార్కును అందుకుంది. ఇక వీకెండ్లో అదరగొట్టేసిందనే చెప్పాలి. తొలి రోజు సుమారు 4 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది కలెక్షన్స్. చిన్న చిత్రమైన ప్రపంచవ్యాప్తంగా ఈ రేంజ్ వసూళ్లు తీసుకురావడం చాలా గొప్ప విషయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రస్తుతం థియేటర్ల దగ్గర పెద్ద చిత్రాలు కూడా లేకపోవడం, మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు ఇంకా పెరుగుతున్నాయి. రెండో రోజు కూడా సుమారు 2.5 కోట్లు తీసుకువచ్చింది. మూడో రోజు 2,30,00,000 మధ్య కలెక్షన్స్ తీసుకువచ్చింది. ఇక 4వ రోజు కూడా వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి. దాదాపు 42% ఆక్యుపెన్సీ కనిపించింది. 2 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. 5వ రోజు కూడా వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి. 42% మేర ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. 5వ రోజు సుమారు 1,40,00,000 మధ్య కలెక్షన్స్ వచ్చాయి. డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు పోవడంతో బాబు మోహన్, శ్రీసింహ, యేసు, సత్య ఎన్నో పాటలు పడి హై ఎమర్జెన్సీ టీంలో స్పెషల్ ఏజెంట్స్గా చేరతారు. అక్కడ కిడ్నాప్ కేసులను ఛేదించి నిందితుల్ని పట్టుకోవడంలో ఆరితేరిపోతారు. ఆ క్రమంలోనే చేతివాటం ప్రదర్శిస్తూ కొద్ది మొత్తంలో డబ్బు కూడా తీసుకుంటారు. ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉంటారు. ఇలా కొంచెం సంపాదన ఎంతకాలం, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని ఎదురు నిర్ణయానికి వస్తారు. ఈ సందర్భంలో కిడ్నాప్ కేసు వస్తుంది వీరికి. 2 కోట్లు లావాదేవీతో ముడిపడిన కేసు అది. ఈ కేసును ఛేదించి దాంతో సంబంధం ఉన్న 2 కోట్లు సొంతం చేసుకోవాలనే వ్యూహంతో వీరిద్దరు రంగంలోకి దిగుతారు. కానీ అనూహ్యంగా ఇక్కడే కథ అడ్డం తిరుగుతుంది. కిడ్నాప్కు గురైన యువతి వీళ్ళ కారులోనే శవమై తేలుతుంది. వీళ్ళే కిడ్నాప్ చేశారని రుజువుతో కూడిన ఒక వీడియో కూడా బయటకు వస్తుంది. ఇంతకీ ఈ హత్య చేసింది ఎవరు? ఈ కేసు నుంచి బాబు మోహన్, యేసు బయటపడ్డారా లేదా? సో డబ్బు సంపాదించాలనే వీరి కోరిక నెరవేరిందా? ఈ కథాంశంతో అత్యద్భుతంగా తీశారు డైరెక్టర్. మొత్తానికి ఈ సినిమా అయితే ఈ వీక్లో అత్యద్భుతమైనటువంటి కలెక్షన్స్ తీసుకొస్తూ పాజిటివ్ రెస్పాన్స్తో ముందుకు సాగుతోంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511